హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటామో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనకి సంక్రాంతి అనగానే పొద్దున్న లేవగానే ముగ్గులు, గొబ్బెమ్మలు వీటితోనే స్టార్ట్ అవుతుంది. సో, మేము కూడా మా ఇంటి ముందు సంక్రాంతి ముగ్గయితే వేశాము. తర్వాత ఈ ముగ్గులో గొబ్బెమ్మలు, ఇంకా నవధాన్యాలు, పువ్వులు, రేగ్గాయలు, చిక్కుడుకాయ ఇలాంటివి పెడతాము. ఇంతటితో మనం ముగ్గు, గొబ్బెమ్మలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. దీని తర్వాత మనం పూజ చేసుకోవాలి. మన ఇంటి దేవుడికి పూజ చేసి మేమైతే సంక్రాంతి నోములు అనేవి నోముకుంటాము. ఏ వస్తువులైనా సరే 13 నోముకోవాలి. కొన్ని డిఫరెంట్ నోములైతే ఉంటాయి. వాటికి మాత్రం ఆ నోములు ఎలా చేసుకోవాలో అలాగే చేసుకోవాలి. మేము కూరగాయల బుట్టలు నోముకున్నాము. అంటే 13 రకాల కూరగాయలని 13 బుట్టల్లో పెట్టుకోవాలి. ఇంకా ఇవైతే కడప నోములు. కడప నోములు అంటే కడప ఇంకా పంచపాల అందులో పసుపు, కుంకుమ వేసుకోవాలి. ఇంకా మాణిక్యాలు ఇవి వచ్చేసి చిలుకలు అంటారు. ఇవి టీ గ్లాసులు. టీ గ్లాసులు అంటే అందులో పాల పొడి ఇంకా చక్కెర, టీ పౌడర్ వేసాము. ఇవి నార్మల్గా గిన్నెలు నోముకున్నాము. ఇవి మన కూరగాయలు అనేవి మన ఇష్టం 13 రకాలు పెట్టుకోవచ్చు. ఇలా మనం దేవుడి ముందు పెట్టుకొని నోముకొని ఈ 13లో ఒకటి మనం గౌరమ్మ చేసుకొని గౌరమ్మ దగ్గర పెట్టుకొని మిగిలిన 12 మిగతా వాళ్ళకి ఇవ్వాలి. నెక్స్ట్ కనుమ రోజు నేనైతే గాంధారి నోము అనేది నోముకున్నాను. ఇలా నువ్వుల ముద్దలు చేసుకొని నోముకోవాలి. ఇవి కూడా 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు కానీ అలా చేసుకుంటారు. నేను 3 సంవత్సరాలు చేసుకున్నాను. ఈసారి 15 ముద్దలు చేశాను. అందులో 14 వేరే వాళ్ళకి ఇవ్వాలి. ఒకటి మాత్రం నోముకున్నది నేను కాబట్టి నేను ఉంచుకోవాలి. మేమైతే సంక్రాంతి పండుగ ఇలా చేసుకుంటాము. మీరు సంక్రాంతి పండుగని ఎలా చేసుకుంటారో కామెంట్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.